Just for a change, no mans, only missiles. కాలం మారిపోయింది. సైనిక రంగాలను ఉపయోగించే పద్ధతి కూడా మారిపోయింది. నేటి యుద్ధాల్లో ఇండియన్ ఆర్మీ ట్యాంకులు కనిపించవు. సైనికులు శత్రు దేశపు సరిహద్దులు దాటేందుకు చేసే ప్రయత్నాలు కనిపించవు. ఇప్పుడంతా ఎలక్ట్రానిక్ వార్ఫేర్. ఎక్కడో కంట్రోల్ రూమ్లో కూర్చొని రిమోట్తో డ్రోన్లను ఆపరేట్ చేస్తూ శత్రు సైన్యపు వెన్నెముక విరిచేస్తుంటాం. శత్రు సైనిక బలాన్ని పూర్తిగా అణచివేసి తమ లక్ష్యాన్ని సాధించుకుంటున్నారు. ఇప్పుడు భూమి మీద విమానాల కన్నా వివిధ దేశాల ఉపగ్రహాలే ఎక్కువ సంఖ్యలో తిరుగుతుంటాయి. యుద్ధాలు కూడా ఆ దిశలో ప్రయత్నిస్తున్నాయి. అసలు రాబోయే రోజుల్లో జరిగే యుద్ధాల్లో సైనికులెవరూ సరిహద్దులకు పోయే పరిస్థితులు ఉంటాయా అన్నది అనుమానమే. మారుతున్న యుద్ధ తంత్రాలపై దిశ స్పెషల్ స్టోరీ. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. గతంలో జరిగిన యుద్ధాల్లో సైనికుల వీరోచిత ధైర్య సాహసాలు గెలుపోటములు నిర్ణయించాయి. కానీ నేడు పరిస్థితి మారింది. కొత్త యుద్ధ టెక్నాలజీ ఎవరి వద్ద ఉంటుందో వారినే విజయం వరిస్తున్నది. గతంలో ఉన్న టెక్నాలజీ అంతంత మాత్రమే కావడంతో మానవ వనరులపై ఎక్కువగా ఆధారాలు పడాల్సి వచ్చేది కాదు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. పూర్తిగా మానవరహిత విమానాలు అందుబాటులోకి వచ్చాయి. సైనిక లక్ష్యాలను దెబ్బతీయడానికి సర్జికల్ స్ట్రైక్స్ అత్యుత్తమ సాధనంగా చెప్పవచ్చు. దీంతో గణనీయంగా యుద్ధం జరిగే రోజులు తగ్గాయి. 1965లో భారత్ పాకిస్తాన్ యుద్ధం 17 రోజులు జరగగా 1971లో యుద్ధం 13 రోజులు మాత్రమే జరిగి బంగ్లాదేశ్ ఓడిపోయింది. ఇప్పుడు భారత్ పాక్ రెండు అణ్వాయుధాలు కలిగిన దేశాలు. ఒకప్పటిలా శత్రువును లొంగ తీసుకునేందుకు యుద్ధం చేసే కంటే శత్రువు బలాన్ని నిర్వీర్యం చేయడంపైనే ఎక్కువగా దేశాలు దృష్టి పెడుతున్నాయి. చైనాతో 1962 తర్వాత లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద భారత సైనికులకు 1987 నుంచి 2020 వరకు అనేక ఘర్షణలు జరిగినా ఎక్కడా తుపాకులతో కాల్పులు కానీ యుద్ధం వరకు వెళ్ళలేదు. తుపాకులు పక్కన పెట్టి ఒకరినొకరు సరిహద్దు ఆవలి వైపు తీసుకున్నారు. ఆపై ఇరువైపులా ఉన్నత స్థాయి సైనిక అధికారులు కూర్చొని సరిహద్దు సమస్యను పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. భారతదేశంలో రెగ్యులర్ ఆర్మీ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్స్ జరగడం లేదు. అగ్నివీర్ పేరిట 4 ఏళ్ల కాలానికి మాత్రమే తీసుకుంటున్నారు. వీరిలో కొద్ది మందిని మాత్రమే కొనసాగిస్తూ మిగతా వారిని ఇళ్లకు పంపిస్తున్నారు. ఇది 3 ఏళ్ల కిందట ప్రారంభమైంది. భవిష్యత్తులోనూ ఇదే తరహా వ్యవస్థ కొనసాగుతుందని రీసెంట్ ఇన్సిడెంట్స్ చూస్తే అర్థమవుతుంది. పెహల్గామ్ ఘటనకు ప్రతీకారంగా పాక్పై భారత్ చేపట్టిన సైనిక చర్యలో సైనికులను వినియోగించింది తక్కువ. పూర్తిగా డ్రోన్లు మిస్సైళ్లతోనే ఆధారపడింది. ఇక జరగబోయే యుద్ధాలు కూడా ఇలాగే ఉంటాయని స్పష్టమవుతున్నది. ఇప్పటికే అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి అగ్రరాజ్యాలు తమ ఆర్మీని తగ్గించుకుంటూ టెక్నాలజీకి సంబంధించినటువంటి యుద్ధానికి రెడీ అవుతున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అణ్వాయుధాలు కలిగిన దేశాల మధ్య బహిరంగ యుద్ధాలు జరగకుండా నివారించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎందుకంటే అలాంటి ఘర్షణలు తీవ్రతరమై అణ్వాయుధాల వైపు చూపు మల్లుతుందని గుర్తించి యుద్ధాలను నివారించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక భారతదేశానికి చుట్టూ ఉన్న పాకిస్తాన్, చైనాలు అణ్వాయుధాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఈ దేశాల మధ్య సాంప్రదాయక యుద్ధాలు ఉండే అవకాశం లేదు. అందుకే మాజీ ప్రధాని వాజ్పేయి పాకిస్తాన్ భారత్పై అణుబాంబు ప్రయోగిస్తే వారు తెల్లారే సూర్యోదయాన్ని చూడలేరు అని హెచ్చరించారు. మరోవైపు అగ్రరాజ్యాలు ప్రాక్సీ యుద్ధాలు చేస్తూ దేశాల మధ్య అగ్గిరాజేస్తున్నాయి. ప్రాక్సీ యుద్ధం అంటే ఏంటి అనుకోవచ్చు. అదేంటంటే ఓ 2 దేశాలు యుద్ధం చేసుకుంటున్నప్పుడు అగ్రరాజ్యాలు వాటికి పరోక్ష సహకారం అందించడాన్ని ప్రాక్సీ యుద్ధాలు అంటారు. వీరు ఆయా దేశాలకు ఆయుధాలు అమ్మడం, తదితర సైనిక సాయం చేస్తుంటారు. అయితే వారి యుద్ధాన్ని వీరు తమ ఆర్థిక, రాజకీయ అవసరాలకు వాడుకుంటారు. అంటే ఓ స్థాయి వరకు యుద్ధాన్ని తీసుకువెళ్ళి ఆ తర్వాత వెంటనే యుద్ధాన్ని ఆపేందుకు 2 దేశాల చర్చలు ముందుకు తెస్తుంటారు. దీనివల్ల ప్రజల మనోభావాలు లేదంటే సరైన లక్ష్యాలను చేరకుండానే యుద్ధాన్ని ఆపేయాల్సి వస్తుంది. ఏది ఏమైనా యుద్ధంలో ఎన్ని అడుగులు ముందుకు వేసినా ఎప్పుడూ శాంతి చర్చలకు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు భారత్ కూడా అదే వైఖరిని అవలంబించిందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్లో పాక్ మిసైళ్ల కంటే ఎక్కువ సంఖ్యలో డ్రోన్లను వాడింది. దీనివల్ల మన దేశ సరిహద్దులో సైనిక పోస్టులు, స్థావరాలు, ఆయుధ స్థావరాల వంటి కీలకమైనటువంటి సమాచారం అందుతుంది. అందుకే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా పాక్ వందల సంఖ్యలో డ్రోన్లను పంపింది. వీటిలో ప్రతి ఒక్క దానిని భారత్ ఎయిర్ డిఫెన్స్ గాల్లోనే పేల్చివేసినా కొన్ని మాత్రం జమ్మూ, అమృత్సర్, శ్రీనగర్ వరకు వచ్చాయి. ఈ సమయంలో అవి ఎంత సమాచారాన్ని సేకరించే అవకాశం ఉన్నదని సైనిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మిసైళ్ల ఖరీదుతో పోల్చితే డ్రోన్లు అందులో 10వ వంతు కంటే చాలా తక్కువ ఖర్చు అవుతుంది. అందుకే డ్రోన్లు యుద్ధ తంత్రంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. మరి మిసైల్ డ్రోన్ల మధ్య తేడా ఏంటని డౌట్ రావచ్చు. సాధారణంగా మిసైల్స్ పూర్తిగా స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటుంది.
అంటే ఒకసారి టార్గెట్ను ఫిక్స్ చేసి ప్రయోగిస్తే అది ఎటు వెళ్ళినా దాని వెంటాడుతూ లక్ష్యాన్ని ఛేదిస్తుంది. డ్రోన్లకు మానవ నియంత్రణ అవసరం. మిసైళ్లను మాక్ వేగంతో అంటే శబ్దం కంటే ఎక్కువ వేగంతో దూసుకెళ్తాయి కాబట్టి ఎయిర్ డిఫెన్స్కు కూడా అందకుండా లక్ష్యాన్ని చేరుతాయి. కానీ డ్రోన్ల వేగం చాలా తక్కువ, అందువల్ల అవి సులభమైన టార్గెట్లు అవుతాయి. మిసైళ్లను పేల్చేందుకు S-400 ఆకాశ్ వంటి భారీ మిసైల్ అవసరం. డ్రోన్లను పేల్చేందుకు మీడియం రేంజ్ తుపాకులతోనూ వాటిని పడగొట్టవచ్చు. అందుకే పాకిస్తాన్లో తిష్టవేసిన భారత వ్యతిరేక ఉగ్రవాద శిబిరాలను భారత్ మిసైళ్లతో సమూలంగా నాశనం చేసింది. ఈ దాడిలో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఒక మిసైల్స్ గురించే సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అదే బ్రహ్మోస్. బ్రహ్మోస్ అనేది కేవలం ఒక మిసైల్ కాదు, మన ఆర్మీ బలానికి ప్రతీక. సరిహద్దును రక్షించేందుకు ఇదొక పరిష్కారం. ఇది కేవలం ఆయుధం కాదు, ఇదొక మెసేజ్ అని మే 11న లఖనవులోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఫెసిలిటీ ప్రారంభోత్సవం సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈ టెస్టింగ్ ఫెసిలిటీ భారత శక్తిని మరింత బలోపేతం చేస్తుందని రాజ్నాథ్ చెప్పారు. నేడు ప్రపంచంలోనే భారత్ అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా ఉందని పేర్కొన్నారు. అలాగే ఈ క్రమంలోనే ఇటీవల భారత్ పాకిస్తాన్ ఘర్షణల సందర్భంగా బ్రహ్మోస్ వినియోగించారని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ నౌకను లక్ష్యంగా చేసుకొని ఉపయోగించిన మిసైల్ బ్రహ్మోస్ అని, వాటిని ప్రస్తుతం లక్నవూలో తయారు చేస్తున్నట్లు చెప్పారు. తాజాగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ మిసైల్ బలాన్ని మీరు చూసి ఉంటారు. ఒకవేళ చూడకపోతే పాకిస్తాన్ వారిని అడగండి అని కూడా యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అలాగే పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంపులను, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపేందుకు బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైళ్లను వాడినట్లు సంబంధిత వర్గాలు చెప్పాయని న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ తన స్టోరీలో వేసింది. అయితే పాకిస్తాన్లో జరిపిన దాడులపై ఏ మిసైల్ని వినియోగించారో ఇప్పటి వరకు భారత ఆర్మీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ బ్రహ్మోస్ మిసైల్ వినియోగంపై మాత్రం చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అసలు బ్రహ్మోస్ మిసైల్ అంటే ఏమిటి, దాని ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం. బ్రహ్మోస్ ప్రత్యేకత, ప్రపంచంలో అత్యంత వేగవంతమైన మిసైళ్లలో బ్రహ్మోస్ ఒకటి. ఇది భూమి నుండి తక్కువ ఎత్తులో చాలా ఎక్కువ వేగంతో ఎగురుతుంది. అందుకే యాంటీ మిసైల్ సిస్టంతో దాన్ని అడ్డుకోవడం అంత సులభం కాదు. ఈ మిసైల్స్ తక్కువ సమయంలో ఎక్కువ దూరాలకు ఆయుధాలను మోసుకెళ్లగలవు. సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైళ్లను రాడార్ ద్వారా ట్రాకింగ్ చేయడం అంత సులభం కాదు, ఎందుకంటే అవి భూమి మీద చాలా దగ్గరగా చాలా తక్కువ ఎత్తులో ఎగురుతాయి. బ్రహ్మోస్ మిసైల్లో కూడా 4 రకాలున్నాయి. వీటిలో భూమి నుండి భూమి మీదకు, ఆకాశం నుండి భూమి మీదకు, సముద్రం నుండి భూమి మీదకు, నీటి అడుగు నుంచి భూమి మీదకు ప్రయోగించగలవు. భారత్ దగ్గర రష్యా సహాయంతో తయారు చేసినటువంటి అత్యంత అధునాత సూపర్సోనిక్ బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్ ఉన్నాయి. ఇవి ఎంత వేగంతో వెళ్తాయంటే 2.8 మాక్ అంటే ధ్వని వేగానికి 2.8 రెట్లు ఎక్కువ వేగంతో బ్రహ్మోస్ మిసైల్స్ పనిచేస్తాయి. అంటే సెకన్కు సుమారు 900 మీటర్లు ప్రయాణిస్తాయి. ఈ మిసైల్ రేంజ్ 300 నుంచి 800 కిలోమీటర్లు. 300 కిలోగ్రాముల యుద్ధ సామాగ్రిని ఇవి మోసుకెళ్తాయి. సూపర్సోనిక్ మిసైల్స్ ధ్వని వేగానికి 2 నుంచి 3 రెట్ల వేగంతో ప్రయాణించగలవు. మిసైల్ లేదా విమానం ఎంత వేగంతో వెళ్తుందో చెప్పడానికి దాని వేగాన్ని ధ్వని వేగంతో పోల్చి చూస్తారు. ధ్వని వేగాన్ని ప్రామాణికంగా మాక్లో కొలుస్తారు. ఒక మాక్ అంటే గంటకు సుమారు 1235 కిలోమీటర్లు అన్నమాట.